పంజాబ్ మొహాలీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అత్యాచారం కేసులో పాస్టర్ బజీందర్ సింగ్ కు జీవిత ఖైదు విధించింది. 2018లో విదేశాలకు వెళ్లేందుకు సాయం చేస్తానంటూ జికాపూర్కు చెందిన మహిళపై పాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. పాస్టర్పై ఫిర్యాదు చేశారు బాధితురాలు. ఈ నేపథ్యంలో 8 ఏళ్ల పాటు మొహాలీ కోర్టులో విచారణ జరిగింది. విచారణలో పాస్టర్ బజీందర్ను దోషిగా తేల్చింది కోర్టు. ఇటీవల కపుర్తలా స్టేషన్లోనూ బజీందర్పై కేసు నమోదైంది. ఓ మహిళపై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. తన ఆఫీసులో ఉద్యోగిపై పాస్టర్ బజీందర్ దాడి చేశారంటూ సోషల్ మీడియాలో ఈ దాడి దృశ్యాలు వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో కోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. పంజాబ్ మొహాలీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అత్యాచారం కేసులో పాస్టర్ బజీందర్ సింగ్ కు జీవిత ఖైదు విధించింది. 2018లో విదేశాలకు వెళ్లేందుకు సాయం చేస్తానంటూ జికాపూర్కు చెందిన మహిళపై పాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. పాస్టర్పై ఫిర్యాదు చేసిన బాధితురాలకు సంబంధించి ఇప్పుడు మాట్లాడుకున్న సందర్భం. 8 ఏళ్ల పాటు మొహాలీ కోర్టులో ఈ విచారణ జరిగింది. విచారణలో పాస్టర్ బజీందర్ను దోషిగా తేల్చింది కోర్టు. ఇక్కడ కొన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతోంది. పంజాబ్కు చెందిన పాస్టర్ అయిన దాంతోపాటు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ఉన్నాడు బజీందర్ సింగ్. ఈయనకు అత్యాచారం కేసులో జీవిత ఖైదు విధించింది పంజాబ్కి సంబంధించిన కోర్టు, మొహాలీ కోర్టు. ఈ నేపథ్యంలో 2018లో ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఇటీవల అతడిని దోషిగా తేల్చింది మొహాలీ కోర్టు. తాజాగా జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 5గురిని న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది. ఇక జికాపూర్కు చెందిన ఓ మహిళ బజీందర్ సింగ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ 2018లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విదేశాలకు తీసుకువెళ్తానని ఆశపెట్టి అతడు తనను ఇంటికి ఆహ్వానించాడని బాధితురాలు ఆ కంప్లైంట్లో పేర్కొంది. అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడి ఆ దృశ్యాన్ని రికార్డ్ చేశాడని ఆమె ఆరోపించింది. ఒకవేళ తన డిమాండ్స్ కనుక తీర్చకపోయినా, లేకపోతే తన డిమాండ్స్ను కనుక నెరవేర్చకపోయినా, అంగీకరించకపోయినా తన డిమాండ్లకు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడంటూ కూడా చెప్పుకొచ్చింది సదరు మహిళ. ఈ నేపథ్యంలో ఆ కంప్లైంట్కి సంబంధించి పోలీస్ స్టేషన్కి చెంది కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్టులో అతనిని అరెస్ట్ చేశారు రీసెంట్గా. ఆ తర్వాత విచారణ జరిపారు. విచారణ నేపథ్యంలో కోర్టులో ఇటు వాదోపవాదనలు జరిగాయి. ఆ పాస్టర్ను అంటే బజీందర్ సింగ్ను దోషిగా తేల్చింది కోర్టు. ఇప్పుడు జీవిత ఖైదు విధించిన పరిస్థితి.